ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథుడి ఆలయంలో ఏటా ఆషాఢ శుద్ధ విధియ నాడు రథయాత్రను నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి ముందున శ్రీక్షేత్రంలో దేవసాన వేడుక జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరుగుతుంది. రథయాత్రలో ఎంతో కీలకమైన ఈ వేడుకలలో భాగంగా జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనుల దేవసానం జరుగుతుంది. చతుర్థమూర్తులను 108 కలశాలలోని పవిత్ర జలాలతో అభిషేకిస్తారు. తర్వాత గజానన రూపంలో దర్శనమిస్తారు. 108 కలశాల్లోని నీటితో అభిషేకం చేయటం వల్ల దేవతామూర్తులకు జలుబు, జ్వరం వచ్చినట్టుగా భావిస్తారు. తరువాత దేవతామూర్తులను చీకటి మందిరానికి తరలించి 15 రోజుల పాటు గోప్య చికిత్స నిర్వహిస్తారు. ఈ 15 రోజులు స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లోనూ ఆయుర్వేద మూలికలు వాడతారు. దీంతో ఈ 15 రోజులు స్వామి దర్శన భాగ్యం ఉండదు. తిరిగి ఆషాఢ శుక్ల పాడ్యమి నాడు రత్నసింహాసనంపై దేవతామూర్తుల నవయవ్వన దర్శన భాగ్యం కలుగుతుంది. అనంతరం విశ్వప్రసిద్ధి రథయాత్ర వేడుక నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 7వ తారీఖున రథయాత్ర నిర్వహించనుండగా ఇందులో భాగంగా దేవసానం వేడుక జూన్ 22వ తారీఖున శనివారం నిర్వహిస్తున్నారు. ఏ దేవాలయంలోనైనా మూల విరాట్కు నిత్యాభిషేకాలు జరుగుతాయి. సందర్భానుసారం సహస్ర ఘటాభిషేకాలు, పంచామృత అభిషేకాలు కూడా నిర్వహిస్తుంటారు. కానీ పూరిలోని మాత్రం జగన్నాథుడికి ఏడాదికి ఒక్కసారి అభిషేకం నిర్వహిస్తారు. ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు అభిషేకం జరుగుతుంది. దీన్ని దేవసాన పూర్ణిమగా వ్యవహరిస్తారు. వాస్తవానికి పూరిలోని మూలవరులను చెక్కలతో రూపొందిస్తారు. నిత్యాభిషేకాలు చేస్తే ఈ విగ్రహాలు పాడవుతాయని ఇలా ఏడాదికొకసారి అభిషేకం నిర్వహించే సాంప్రదాయం కొనసాగుతుంది. అయితే స్వామివారికి నిత్యం దర్పణ స్నానం నిర్వహిస్తారు. అంటే స్వామివారి ఎదుట అద్దం ఉంచి అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం చేయడం. తెలుసుకున్నాం కదండి జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్వామివారికి జరిగే దేవసానం గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. జై జగన్నాథ.